హలో ఎవ్రీవన్. 2024 కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి షాంఘై సహకార కూటమి సదస్సు ఎస్సీఓ 2024లో జరిగిన ఈ కూటమి గురించి తెలుసుకుందాం. ఎస్సీఓ మీన్స్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. షాంఘై సహకార కూటమి సదస్సు ఇది ఈ సంవత్సరం జరిగింది ఎన్నో ఎడిషన్ అంటే 24th ఎడిషన్. అయితే దీని గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఏంటో చూద్దాం. ఈ షాంఘై సహకార కూటమి అనేది 2001 జూన్ 15న ఈ ఎస్సీఓ సంస్థ అనేది ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2001 జూన్ 15. ఈ కూటమి ఈ కూటమి మెయిన్ థీమ్ ఏంటంటే, అసలు ఈ కూటమిని ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఏవైతే సభ్య దేశాలు ఉంటాయో ఆ సభ్య దేశాల మధ్య రాజకీయ భద్రత, ఆర్థిక బహుళ ప్రయోజన మరియు సైనిక సంస్థ. ఇదొక ఏ సంస్థ అండి? రాజకీయ, ఆర్థిక, సైనిక సంస్థ అన్నమాట. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యాలయము, షాంఘై సహకార సదస్సు యొక్క ప్రధాన కార్యాలయము చైనా రాజధాని అనేటువంటి బీజింగ్లో ఉంది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? బీజింగ్లో ఉంది. అయితే చైనా యొక్క వాణిజ్య రాజధాని షాంఘై. ఇప్పుడు మన ఇండియాకు కూడా వాణిజ్య రాజధాని ఉంది కదా, ఏంటి? ముంబై. సో అలాగా చైనాకి వాణిజ్య రాజధాని షాంఘై అన్నమాట. అయితే మొదట్లో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్థాన్, తజికిస్తాన్ 5 దేశాలు మాత్రమే సభ్య దేశాలుగా ఉండటం వల్ల దీన్ని స్టార్టింగ్లో షాంఘై 5గా పిలిచేవారు. ఈ 5 దేశాలు మాత్రమే సభ్య దేశాలుగా ఉండటం వల్ల షాంఘై 5గా పిలిచారు. అయితే తరువాత ఉజ్బెకిస్తాన్ ఈ కూటమిలో చేరటం వల్ల షాంఘై అనేది 6వ దేశంగా చేరింది. ఎప్పుడైతే 6వ దేశంగా ఉజ్బెకిస్తాన్ చేరిందో అప్పటి నుంచి షాంఘై సహకార సంస్థగా దీని యొక్క పేరును మార్చారు. భారతదేశము 2005లో ఈ సంస్థలో పరిశీలక దేశంగా చేరింది. అంటే సభ్య దేశం కాదు, అసలు అందులో ఏం జరుగుతుంది ఏంటి అన్నీ చూడటానికి ఒక పరిశీలక దేశంగా 2005లో చేరింది. అయితే 2017 సంవత్సరంలో కజకిస్తాన్లో జరిగిన ఆస్తానాలో, కజకిస్తాన్ క్యాపిటల్ సిటీ అయిన ఆస్తానాలో జూన్ 8, 9 తారీఖుల్లో జరిగిన ఈ షాంఘై సహకార సదస్సులో, ఆ వార్షిక సదస్సులో భారతదేశము, పాకిస్తాన్లు 2 కూడా శాశ్వత సభ్యత్వ దేశాలుగా చేరాయి. అది ఎన్నో ఎడిషన్? 2017. ఇది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2001. అయితే 2017లో భారత్ మరియు పాకిస్తాన్లు సభ్య దేశాలుగా చేరాయి. అంటే 2017 17th ఎడిషన్లో కజకిస్తాన్లో జరిగిన వార్షిక సదస్సులో భారత్ మరియు పాకిస్తాన్లు శాశ్వత సభ్య దేశాలుగా చేరాయి. అయితే 2022 సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్ నగరంలో జరిగిన కూటమిలో ఇరాన్ అనేది సభ్య దేశంగా చేరింది. ఇంకా ఈ సంవత్సరం ఇటీవల 2024 జూలై 3, 4 తేదీల్లో 2024లో జూలై 3, 2024 అంటే ఈ సంవత్సరంలో జూన్ నెలలో 3, 4 తేదీల్లో ఈ షాంఘై సహకార సదస్సు అనేది జరిగింది. ఏ దేశంలో నిర్వహించారంటే కజకిస్తాన్ దేశంలో నిర్వహించారు. దాని యొక్క రాజధాని ఆస్తానా. సో కజకిస్తాన్ రాజధాని అనేటువంటి ఆస్తానాలో జరిగిన ఈ కూటమిలో మరో దేశం బెలారస్, ఆ దేశం ఏంటి? బెలారస్ అనే దేశం సభ్య దేశంగా చేరింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే ఈ సంవత్సరంలో 24th ఎడిషన్. అయితే ప్రస్తుతము ఎస్సీఓలో అంటే షాంఘై సహకార సదస్సులో సభ్య దేశాల సంఖ్య ఎన్ని అంటే 10. ఎస్సీఓ సమావేశం అనేది ప్రతి సంవత్సరము జరుగుతుంది. వార్షిక సదస్సు అంటున్నాం కదా, ప్రతి సంవత్సరం జరుగుతుంది. మొదటిసారిగా సమావేశం ఎక్కడ జరిగిందంటే చైనాలోని షాంఘైలో జరిగింది మొదటి సమావేశం. అయితే అధిక సార్లు షాంఘై కూటమి సదస్సులు నిర్వహించిన దేశం, ఎక్కువ సార్లు కూటమి నిర్వహించిన దేశం ఏది అంటే రష్యా. ఎన్ని టైమ్స్ అంటే 4 times. అయితే ఈ సంవత్సరం జరిగిన షాంఘై సహకార సదస్సులో భారత్ తరపున నరేంద్ర మోడీ PM గారు పాల్గొనలేదు. ఈ సదస్సులో విదేశీ వ్యవహారాల మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్ ఆయన పాల్గొన్నారు. అయితే లాస్ట్ ఇయర్ 2023లో అంటే 23rd ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే భారతదేశంలో ఇది ఫస్ట్ సారిగా భారతదేశం 2023లో జరిగింది. అది కూడా వర్చువల్ మీటింగ్. రష్యా అధ్యక్షుడు, చైనా ప్రధానమంత్రి
చైనా అధ్యక్షుడు ఇద్దరు మీటింగ్కి పాల్గొనలేకపోయారని దీన్ని ఏం చేశారంటే వర్చువల్ మీటింగ్ అరేంజ్ చేశారనమాట. సో అంటే లాస్ట్ ఇయర్ జరిగింది 23rd ఎడిషన్ భారతదేశంలో జరిగింది. అది కూడా ఏంటంటే వర్చువల్ మీటింగ్. అండ్ 24th ఎడిషన్ అంటే ఇది 2024లో జరిగింది. ప్రజెంట్ ఎక్కడ జరిగింది? కజకిస్తాన్. ప్రజెంట్ ఎడిషన్ 25th ఎడిషన్ అంటే రాబోయే షాంఘై సహకార సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారంటే పాకిస్తాన్లో నిర్వహించనున్నారు. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 25th ఎడిషన్. అయితే ఈ కూటమికి ప్రధానమంత్రి హాజరవ్వాల్సింది. ఆయన హాజరవ్వలేకపోవడం వల్ల విదేశీ వ్యవహారాల మంత్రి అయినటువంటి జయశంకర్ని పంపించారు కదా. అయితే నరేంద్ర మోడీ తమ యొక్క సందేశాన్ని జయశంకర్కి ఇచ్చి పంపించారు. అయితే ఆయన అక్కడ ఆ సదస్సులో మాట్లాడినవి ఏంటి అంటే ఉగ్రవాదాన్ని అరికట్టడం, ఉగ్రవాదాలకు ఆశ్రయం ఇచ్చే దేశాలను ఏకాకులుగా మార్చాలని సమాజానికి పిలుపునిచ్చారు. ఎవరైతే ఉగ్రవాద దేశాలకి హెల్ప్ చేస్తాయో ఆ దేశాలకి ఇంకెవ్వరూ అసలు హెల్ప్ చేయకూడదు అని. అయితే అనుసంధాన మౌలిక వసతుల ప్రాజెక్టులో ఇతర దేశాల సార్వభౌమత్వం సమగ్రతను అన్ని దేశాలు గౌరవించాలి. ముఖ్యంగా ఇక్కడ ఉగ్రవాదాలకు అరికట్టాలి అంటే ప్రాంతీయ ఉగ్రవాదాల గురించి మరీ స్ట్రెస్ చేసి నరేంద్ర మోడీ తమ యొక్క ప్రసంగంలో చెప్పారు. పర్యావరణంలో ప్రతికూల మార్పులు. నెక్స్ట్ కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను అందుకునేందుకు భారత్ కృషి చేస్తుందని చెప్పారు. భారత్ యూరోపా దేశాలకి యూరోపియన్ కంట్రీస్కి భారత్కి మధ్య వాణిజ్యానికి సమస్యలు రాకుండా చూస్తుందని, అంతర్జాతీయ వృద్ధులు అంటే ఎకనామికల్గా మేక్ ఇన్ ఇండియాగా భారత్ అనేది మారగల తమ యొక్క సందేశాన్ని పంపారనమాట. ఈ సంవత్సరం 2024 యొక్క థీమ్ ఏంటి? షాంఘై సహకార సదస్సు యొక్క థీమ్ ఏంటంటే స్ట్రెంగ్థెనింగ్ మల్టీలాటరల్ డైలాగ్, స్ట్రైవింగ్ టువర్డ్స్ ఏ సస్టైనబుల్ పీస్ అండ్ ప్రాస్పరిటీ. అయితే ఈ కూటమిలో పాల్గొన్న కొంతమంది ముఖ్యులు ఉన్నారు. ఆ ముఖ్యమైన వారు ఎవరో చూద్దాం. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ఆంటోనియో గుటెరస్, ఇతను కూడా పాల్గొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్. అయితే మనం ఇక్కడ సభ్య దేశాలు మొత్తం 10 దేశాలుగా చెప్పుకున్నాం కదండి. అయితే ఈ 10 సభ్య దేశాల యొక్క రాజధానులు కూడా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే మనకు ఒక్కోసారి మ్యాచింగ్లో అడుగుతాడు. సో చూద్దాం. చైనా బీజింగ్, చైనా యొక్క రాజధాని బీజింగ్. రష్యా మాస్కో. కజకిస్తాన్ కిర్గిజిస్తాన్ బిష్కేక్. తజికిస్తాన్ దుషాంబే. ఉజ్బెకిస్తాన్ తాష్కెంట్. భారత్ న్యూఢిల్లీ. పాకిస్తాన్ ఇస్లామాబాద్. ఇరాన్ టెహరాన్. బెలారస్ మిన్స్క్. Thank you everyone. Please like, share my video and subscribe.